పీసీఓడి, థైరాయిడ్, ఇతరితర ఏదైనా పీరియడ్స్ ఇరెగ్యులర్ అవ్వడం కానీ, లేకుంటే వెయిట్ గెయిన్ ఇష్యూస్, ఇంకా చాలా గ్యాస్ట్రైటిస్, ఇట్లాంటివి ఏదైనా కూడా అన్నీ ఇప్పుడు వస్తున్న సమస్యలన్నీ కూడా 90% మన లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోవడం వల్ల జరుగుతున్నది మాత్రమే. సరే, లైఫ్ స్టైల్ ఏం చేయాలి అసలు? సరే, పీసీఓడి, థైరాయిడ్ ఏది ఉన్నా కూడా మీకు నేను ఇప్పుడు ఒక సజెషన్ ఇస్తా. మీరు ఒక్కసారి ఇది చెక్ చేసుకొని చూడండి. నేను ఇది మాట వరుసకో ఒక బుక్ చూసో నేను చెప్పట్లేదు. కొన్ని సంవత్సరాలు ఆయుర్వేద క్లాక్, సర్కాడియన్ రిథమ్, బాడీ క్లాక్ అంటే ఏంది, లైఫ్ స్టైల్ కరెక్షన్ అంటే ఏంది, కొన్ని వందలు కూడా కాదు, వేల మంది మీద వాళ్ళ లైఫ్ స్టైల్ తోటి, వాళ్ళ వెయిట్ లాస్ జర్నీ తోటి నేను కంటిన్యూ చేసి, నేనే ఓన్గా, టీం కాదు, ఏది కాదు, నేనే వాళ్ళతోటి జర్నీ చేసి ఆ తర్వాత మీకు చెప్తున్న విషయాలు ఇవన్నీ కూడా. ఇది ఓన్లీ ఆయుర్వేదాలో మాత్రం లేదు, ఈవెన్ ఈ రోజుల్లో ఇప్పుడు మోడర్న్ వాళ్ళు కూడా ఈ క్లాక్ చెప్తున్నారు. మన సర్కాడియన్ రిథమ్ని ఎట్లా సెట్ చేసుకోవాలి ఏంటి అని చెప్పి. మళ్ళీ మీరు అడగచ్చు కదా, ఇది నేను ఒక 5 ఏళ్ల ముందు ఇది అనుకున్నా ఈ మాట, ఎప్పటికైనా మీరు నన్ను అడగచ్చు. బట్ నేను చెప్పే ప్రతి విషయం కూడా మీరు మేబీ కమర్షియల్ వేలో కూడా ఆలోచించవచ్చు. ఈవిడ ఏమన్నా హాస్పిటల్ని ఈవిని గ్రోత్ చేసుకోవడానికి ఏమన్నా చెప్తుందేమో ఇట్లాంటివన్నీ అని అనుకోవచ్చు కదా. అందుకే ఇప్పటిదాకా వెయిట్ లాస్ జర్నీ చేసినవన్నీ కూడా ఎడ్యుకేషన్కి, చారిటీ వర్క్స్కే ఖర్చు పెట్టడం అయింది. ఏదైనా కూడా ఇదంతా చెప్పేది కూడా ప్యూర్గా అందరూ బాగుండాలి అనే ఇంటెన్షన్తో నేను చేసిన రీసెర్చ్ విషయాలు మాత్రమే సింప్లిఫై చేసి ఒక్కొక్కటి చెప్తున్నా. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఫిట్నెస్ని ఎవరైనా ఒక్కొక్కటి చెప్తే ఊరికి తీసి పడేస్తారు. ఎందుకు తీసి పడేస్తారు తెలుసా? ప్రతి ఒక్క మనిషికి ఇక్కడ ఒక మనిషి బాడీ ఉన్నట్లు, ఒక మనిషి బ్రెయిన్ బిహేవ్ చేసినట్లు ఇంకొకరికి జరగదు. సో ఒకరికి అలోవెరా పడింది అనుకోండి, ఇంకొకరికి అలోవెరా పడదు. ఒకరికి ఏసీబీ పడింది అనుకోండి, ఇంకొకరికి ఏసీబీ యాపిల్ సైడర్ వెనిగర్ పడదు. ఈవెన్ కొబ్బరి అనేది కూడా ఒకరు పడుతుంది, ఒకరు పడదు. మునగాకు ఒకరికి పడుతుంది, ఒకరికి పడదు. సో ఇలాగ ఏదైనా చెప్పినా కూడా ఎవరైనా ఇది చెప్పారులే, అది పడదులే, ఇది చేయదులే, ఇలాగే అంటుంటారు. ఇక్కడ ప్రతి ఒక్కరి శరీర తీరు వేరు. ఆ శరీర తీరుని బట్టి మాత్రమే మనం తినాల్సి వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మనం తినేవన్నీ కూడా ఒకేలాగున్నా కూడా ఏదో ఒకటి మనకు పడనవన్నా ఉంటాయి. సో మన శరీరానికి తగ్గట్టు దాని మాట విని మనం తినాలి, మన నడవడిక అనేది ఉండాలి. సో మీకు కొన్ని టిప్స్ చెప్తా, ఒకసారి గుర్తుపెట్టుకోండి. మీకు ఇందులో ఏ సమస్యలు ఉన్నా కూడా, మీకు అసలు సమస్య లేకున్నా కూడా ఇవి రెక్టిఫై చేసుకోండి. మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మాత్రం స్కిప్ చేయకండి. ఎవరికైతే గట్ హెల్త్, మెటబాలిజం ఇవి బాగుంటుందో వాళ్ళకి ఫ్యాట్ లాస్ ప్రాసెస్ అనేది కూడా బాగుంటుంది. అండ్ ఈవెన్ వాళ్ళు యాక్టివ్గా హెల్తీగా ఉండడానికి కూడా తిన్న ఫుడ్ ప్రాపర్గా డైజెస్ట్ అయ్యి అబ్జర్వ్ అయ్యి మనకు కూడా హెల్తీగా ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ అది కూడా ఎక్కువ వెజిటేబుల్స్, ఫైబర్, గ్రీన్ అంటే ఆకుకూరలు ఇలాంటివి ఉండేటట్లు చూసుకోండి, ప్రోటీన్ ఇలాంటిది. లంచ్ ఖచ్చితంగా 12 నుంచి 2 గంటల మధ్యలో తినడానికి ట్రై చేయండి. ఆ టైంలో హై డైజెషన్ ఫైర్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు చూసారా, ఒక కట్టెల పొయ్యి మీద మీరు ఏదన్నా ఒకటి కాచుకోవాలో ఏదో ఒకటి వంట చేసుకోవాలనుకోండి, వేడి ఇప్పుడే చేసుకోండి. ఆ వేడి తగ్గిపోయిన తర్వాత, బొగ్గులంతా అయిపోయిన తర్వాత అప్పుడు ఏం చేస్తారు? సరిగా వంట అవ్వదు కదా. సో హై డైజెషన్ ఫైర్ టైంలో మీరు ఏదైనా సరే ఫుడ్ అనేది ఇవ్వాలి. లంచ్ అనేది హెవీగానే ఉండాలి. 12 to 2 మధ్యలో అనేది తీసుకోండి. అది కూడా మంచిగా కార్బ్, ప్రోటీన్, ఫైబర్ అన్నీ ఉండేటట్లు చూసుకోవాలి. అండ్ 2 తర్వాత మన బాడీ టెంపరేచర్ కూడా డౌన్ అవుతూ వస్తుంటుంది. మన మెటబాలిజం, డైజెషన్ కూడా డౌన్ అవుతూ వస్తుంటుంది. కొంచెం ఈజీగా డైజెస్ట్ అయ్యేవి అండ్ ప్రోటీన్, ఫైబర్ ఎక్కువ ఉండేటట్లు, కార్బ్ అనేది కొంచెం తక్కువ ఉండేటట్లు చూసుకొని తినడం అలవాటు చేసుకోండి. సో కొంచెం ఇంకొక టిప్ ఏంటంటే, కొంచెం 7 o'clock లోపలే, అంటే ఒక సూర్యాస్తమయం సన్సెట్ అయిన ఒక అర్ధగంట తర్వాత, అంటే 7 లోపల కూడా తినేయడానికి. ఇంకా నన్ను అడిగితే సన్సెట్కి అంటే సూర్యాస్తమయం అయ్యే ఒక 1/2 hour ముందే తినేసి క్లోజ్ చేసేస్తే ఇంకా ఎనర్జెటిక్గా ఉంటారు. అండ్ ఇంకొకటి, చాలామంది ఏం చేస్తారంటే తిన్న వెంటనే పడుకుంటుంటారు. అలా కూడా కాకుండా కొంచెం గ్యాప్ అనేది ఇవ్వడానికి ట్రై చేయండి. ఎవరైతే ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తోటి, ఫ్యాట్ లాస్ ఇష్యూస్ తోటి సఫర్ అవుతుంటారో వాళ్ళు గుర్తుపెట్టుకోండి, మీరు ఖచ్చితంగా రాత్రి 10 నుంచి తెల్లవారుజామున 2 వరకు డీప్ స్లీప్ ఉండేటట్లు చూసుకోండి. బాడీ రికవరీ అనేది ఆ టైంలోనే జరుగుతుంది. లివర్ డీటాక్స్ చేసేది సో అది ఆ టైంలోనే జరుగుతుంటుంది. మీరు ఏం చేస్తారు? ఆ టైంలోనే పనులన్నీ చేసుకుంటుంటారు, సిరీస్లన్నీ చూస్తుంటారు. బాడీకి రికవరీ అది ఛార్జింగ్ కావాలి కదా మరి. సో ఇవి చెక్ చేసుకోవడానికి చూడండి, ఒక్కసారి సెటరేట్ చేసుకోవడానికి ఇది ఫస్ట్ స్టెప్. ఇంకా ముందు అన్నీ చెప్తాను నేను.